శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు. మందస మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలి అని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వినాశకార విధానాలతో ఆదివాసీ హక్కులపై దాడి చేస్తుంది అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు విమర్శించారు. మందసలో పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ భూములను అక్రమంగా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు దారదత్తం చేస్తున్నాయని వారు విమర్శించారు. అటవీ సంపద అయిన కార్పొరేట్ కంపెనీల పెత్తనం కొనసాగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆర్ ప్రకాష్ రావు, ఆర్ దిలీప్ కుమార్, మట్టా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు గారు మందస మండలంలో గిరిజన సమస్య, ప్రజల సమస్యలపై మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, కామ్రేడ్స్, ఈ సమావేశానికి హాజరైన కామ్రేడ్స్ అందరికీ ముందుగా అభినందనలు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు గిరిజనులకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో వారి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు ఎక్కడికి వెళ్లారో తెలియని పరిస్థితి ఉంది. ఈ రోజు గిరిజన భూములన్నీ కూడా గిరిజనేతరులు ఆక్రమించుకుంటారు, తప్పుడు పత్రాలు సృష్టించి ఆక్రమించుకుంటారు. ప్రభుత్వానికి యంత్రాంగాన్ని దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా అది పరిష్కరించడం సరే కదా. ఈవేళ ప్రభుత్వ అండదండలతోనే ఈవేళ గిరిజనేతలు గిరిజన భూములు ఆక్రమించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ హత్య కాకుండా గిరిజన గ్రామాల్లోని ఎక్కడ కూడా మౌలిక వసతులు కానీ ఇవేమీ కూడా లేవు. దీని మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున మనం మొత్తం ఆందోళన ఇస్తున్నాం, సమాయత్తం కావాలని చెప్పి కోరుతున్నాం.